హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రాలేదు, నేనే ఇచ్చాను. ఆ చేసే వీడియోస్ ఏదో కొంచెం ప్రొఫెషనల్గా, కొంచెం ప్రొఫెషనల్ లైటింగ్తో, ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో సెట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అండ్ ఈ సెటప్ అంతా నేను మీకు వీడియోలో చూపిస్తాలే కానీ ఇది మన కొత్త బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ఇక్కడ అబ్జల్యూట్ సినిమా పోస్టర్, ఇక్కడ దురంధర్ కాలేజ్ పోస్టర్ ఒకటి ఉంది. అండ్ హియర్ ఇట్స్ కలేజా. ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయింది, సో వేరే ఏదైనా పోస్టర్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ హియర్ ఇట్స్ అర్జున్ రెడ్డి. సో ఇంకా చేంజెస్ చేయాలి, ఇంకొంచెం యాడ్ చేయాల్సినవి ఉన్నాయి, కంప్లీట్గా సెట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, చేసేద్దాం, ఇంకా మళ్ళీ డిలే చేయడం ఎందుకు అని చెప్పి చేసేస్తున్నాను. సో ఈ వీడియోలో డెకాయిట్ గురించి మాట్లాడతాను. డెకాయిట్ ప్రీమియర్స్ లేవన్నారు, బట్ మీడియా ప్రీమియర్స్ చేశారు, ఇన్విటేషన్ వచ్చింది. అండ్ మనం వెళ్ళాం సినిమాకి. ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద, ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు ఉన్నంత హైప్ సినిమాకి ఇప్పుడు లేదు. ఆబ్వియస్లీ శేష్ అనే ఒక చిన్న హోప్ అయితే సినిమాకి వెళ్ళాను, బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అంటే ఓకే, సినిమా పర్లేదు, నార్మల్గా ఒక టూ బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు, అలానే సినిమా బాగుంది అని కూడా అనట్లేదు. ఓకే, వాచబుల్, కూర్చుంటే చూడొచ్చు అలా సరదాగా టైంపాస్ అన్నట్టే ఉంటుంది సినిమా. బట్ ఒక శేష్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఇవ్వలేదు. సినిమా చూసిన తర్వాత కొంచెం కోపం వచ్చింది, ఎందుకంటే శేష్కి తెలుసు ఏ సినిమాకి ఎంత టైం పెట్టాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలని. ఈ సినిమాని ఆయన 3.5 years తీశాడు. 3.5 years నిజంగానే ఈ సినిమాకి పట్టిందా? అంత గొప్ప స్క్రిప్టేనా? అంత గొప్ప వరల్డ్ బిల్డింగ్ ఏమైనా ఉందా? అంత గొప్ప ప్రొడక్షన్ క్వాలిటీ ఉందా? ఇవేవీ లేవు. ఇవన్నీ నేను మాట్లాడలేదు, శేష్ సినిమాకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ వెళ్ళి మీరు చూడండి. ఒక బడ్జెట్ గురించి, బడ్జెట్ ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, టైంని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడాడు. అలాంటి ఒక పర్సన్ 3.5 ఏళ్ళు టైం వేస్ట్ చేసి 80 కోట్ల బడ్జెట్ పెట్టి, 80 కోట్ల నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పుకున్నారు, 80 కోట్ల బడ్జెట్ పెట్టి అంత ఎఫర్ట్స్ పెట్టామని చెప్పి ఫైనల్గా ఇచ్చే ప్రోడక్ట్ ఇదా? సీరియస్లీ చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది సినిమాలో, చాలా అంటే చాలా. ఇవన్నీ ఇండెప్త్గా తర్వాత మాట్లాడుకుందాం. చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. మృణాల్ ఠాకూర్ అండ్ ఎడిటింగ్ ఈ సినిమాని చాలా సేవ్ చేస్తాయి. అండ్ శేష్ ఆల్మోస్ట్ డిడ్ వెల్, బాగానే చేస్తాడు, బట్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. క్లైమాక్స్ పోర్షన్స్లో ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వేరే సమ్ అదర్ గుడ్ యాక్టర్ ఉంటే, శేష్ బ్యాడ్ యాక్టర్ అనట్లేదు, బట్ సమ్ అదర్ గుడ్ యాక్టర్, ఇంకా బెటర్ పర్ఫామ్ చేసే యాక్టర్ ఉంటే చాలా బాగా వెళ్ళేది క్లైమాక్స్. అండ్ క్లైమాక్స్ గురించే గట్టిగా మాట్లాడుకునే వాళ్ళు ఈ పార్టీకి సోషల్ మీడియా అంతా ఇదయ్యేది. క్లైమాక్స్కి కావాల్సినంత, ప్రీ క్లైమాక్స్కి కావాల్సినంత పర్ఫార్మెన్స్ అయితే సరిపోలేదు. అండ్ ఎడిటింగ్ సేవ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఒక ప్రెడిక్టబుల్ డ్రామాని, కంప్లీట్లీ ప్రెడిక్టబుల్. ఇదంతా మాట్లాడతా, తర్వాత నెగిటివ్స్లో మాట్లాడతా. కానీ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే, మనోడు హరిదాస్ అండ్ సరస్వతి ఇద్దరు లవ్ చేసుకుంటారు. సమ్హౌ తను చీట్ చేస్తుంది, ట్రైలర్లో చూపించిందే, తను చీట్ చేస్తుంది. ఎందుకు చీట్ చేసింది, మనోడు ఎలా పగ తీర్చుకున్నాడా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఈ సినిమా ట్రైలర్ దగ్గరే ఫెయిల్ అయింది. రైటింగ్లో ఫెయిల్ అయింది అనట్లేదు, ట్రైలర్ దగ్గరే ఫెయిల్ అయింది సినిమా. ఎందుకంటే ట్రైలర్ వేరే విధంగా కట్ చేసి ఉండొచ్చు, వేరే విధంగా కట్ చేస్తే ఇక్కడ కొన్ని షాక్ ఫ్యాక్టర్ వచ్చే ఇన్సిడెంట్స్ ఉండేవి. కానీ మీరు సీన్ టు సీన్ ట్రైలర్లో పెట్టేశారు. ఆ 2 minutes ట్రైలర్లో 2.5 hours మూవీ ఇది ఈజీగా గెస్ట్ చేయొచ్చురా, ఇది ఇలానే జరిగిద్ది, ఇది ఇలా ఉన్నాయి అవుద్ది అన్నట్టు మనకు పెట్టేశారు. నో షాక్ ఫ్యాక్టర్, నో ట్విస్ట్, నో టర్న్స్. సినిమాలో ఏ ఉండవు, అలా ఫ్లాట్గా వెళ్తుంది. కొంచెం ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ హైస్ ఇస్తుంది అంతే. అండ్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్టింగ్, శేష్ జైల్లోంచి తప్పించుకునే యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి. సో అంతకుమించి నో. ఎడిటింగ్కి స్పెషల్ మెన్షన్. ఎడిటర్ అంటే అడివిశేష్కి ఎడిట్ ప్యాటర్న్ మీద ఒక మంచి పట్టు ఉంది. సినిమా ఎంత ప్రిడిక్టబుల్గా ఉన్నా, సీన్స్ అంత ఎఫెక్టివ్గా రాకపోయినా ఎడిటింగ్లో మేనేజ్ చేసేస్తాడు. సో దట్స్ హౌ దిస్ ఫిల్మ్ సర్వైవ్. ఎంత అంటే నీకు తెలుసు మొత్తం నెక్స్ట్ వచ్చే సీన్స్ అన్నీ నీకు తెలుసు, స్క్రీన్ ప్లే కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు ఎడిటింగ్తో మ్యాజిక్ చేశారు. అండ్ నేనేం గొప్ప సినిమా అనట్లేదు, బట్ బ్యాడ్ ఫిల్మ్ అవ్వకుండా కాపాడింది ఎడిటింగ్. అండ్ బీజిఎం కూడా బాగుండింది, సాంగ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఆ ఐటమ్ సాంగ్ అక్కర్లేదు అనిపించింది. పర్ఫార్మెన్సెస్, ఒక యాక్షన్ సీక్వెన్స్, అదే కన్నకొట్టరావు దగ్గర వచ్చే ఆ వైబ్ అంతా బాగుంది. అండ్ అక్కడ కన్నకొట్టరావు సాంగ్ ఒక ఫన్ నోట్తో స్టార్ట్ అవుతుంది శేష్ది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అది యూజ్ చేసి ట్రోల్ చేస్తారు సినిమాని, ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. అదే కాదు, ఏ సినిమా అయితే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉండి స్టార్ట్ చేస్తాం ఆ సినిమా, అట్లాంటి సినిమా అందరికీ అక్కడ మెయిన్ మెటీరియల్ వస్తుంది ఖచ్చితంగా. ఇది రాసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏం నచ్చలేదు అని మాట్లాడుకుందాం.
ఏం నచ్చలేదు. సినిమాలో ఎంత టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్ ఉంటుందంటే నాకు ప్రిడిక్టబిలిటీ కూడా పక్కన పెట్టండి అబ్బా. ప్రిడిక్టబుల్గా లేని సినిమాలు ఏమున్నాయి ఇప్పుడు? ఏదో 100లో ఒక సినిమా ప్రిడిక్టబుల్గా ఉండదు, మిగతా 99 సినిమాలు ప్రిడిక్టబుల్గానే ఉంటున్నాయి కదా. ప్రాబ్లం అది కాదు ఇక్కడ. కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది, చాలా ఈజీగా రాసేసుకుంటారు. ఆ రాబరీ సీన్స్ అయితే రిపిటేటివ్గా ఉంటాయి. 3 సార్లు రాబరీ చేస్తారు. 3 సార్లు రాబరీ చేసి అవి ఎంత కన్వీనియంట్గా అంటే వాళ్ళకి నచ్చినట్టు అయిపోతాయి. అవి అంత ఈజీగా ఏదో అత్తారింటికి వెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం అన్నంత ఈజీగా ప్లాన్ చేసుకుంటారు. ఏముందిలే తర్వాత చూసుకుందాంలే, పట్టుకుంటే ఇది పట్టుకోకపోతే అది అని చెప్పి అంత కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంత జరుగుతుంటే అక్కడ అన్ని హాస్పిటల్స్ ఓనర్ ఏం చేయలేడు, పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు, ఎవడే ఏం చేయలేడు. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఉండదు. అంతా వీళ్ళే, మేము రాబరీ చేస్తాం మాకు డబ్బులు కావాలి, మేము రాబరీ చేస్తాం మాకు డబ్బులు కావాలి, అంతే తప్ప అసలు పోలీసులు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆ ఓనర్ గారు ఏం చేస్తున్నాడు, హాస్పిటల్ ఓనర్ ప్రకాష్ రాజ్ గారు, పోలీస్ అంటే అనురాగ్ కశ్యప్ గారు లేదు. అండ్ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నా కాబట్టి సునీల్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. అండ్ తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాగా హైలైట్ అయింది కదా, ఎవరో అమ్మాయి, సో తను ఉంది. అండ్ అనురాగ్ కశ్యప్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, బట్ ప్రాపర్ క్యారెక్టర్ లేదు. అంతా నార్మల్ కమెంట్ గో, స్క్రీన్ మీద హార్డ్లీ ఒక 5 minutes ఉంటారు. బట్ అనురాగ్ కశ్యప్ గారిని అక్కడ జోకర్ చేస్తారేమో చిన్న ఫీలింగ్ ఉండే, బట్ అది రాంగ్ అయింది. ఓకే పర్లేదు, ఉన్న క్యారెక్టర్స్తో పోలిస్తే ఆయనకు కొంచెం బెటర్ రోలే పడింది. బట్ స్టిల్ ఇంకా బెటర్గా రాసి ఉండాల్సింది, ఇంకొంచెం బెటర్ స్క్రీన్ టైం ఇచ్చి ఉండాల్సింది. అండ్ తన సైడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ని ఇంకొంచెం ప్రాపర్గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది. లేదు, టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్, ఈజీ రైటింగ్, ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అన్ని చాలా ఈజీగా అయిపోతే ఏదో అవగొట్టేద్దాం అన్నట్టు అవగొట్టేస్తారు సినిమా. ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్, అంటే ఇంటర్వెల్ని శేష్ చాలా లేపాడబ్బా. ఏమన్నాడు, ఇంట్రో అదిరిపోద్ది, ఇంటర్వెల్ అదిరిపోద్ది, లాస్ట్ 23 minutes అదిరిపోతాయి అన్నాడు. ఏవి అదరలేదు, కానీ డిసప్పాయింట్ అయింది మాత్రం ఇంటర్వెల్. నువ్వు ఇంటర్వెల్ మృణాల్ ఠాకూర్ మాస్ చూస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మాస్ కనపడలేదు అక్కడ, మాస్ కాదు కదా, ఫ్లాట్. అది ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్లే. అక్కడ ఏముంది మాస్ చూడడానికి? ఇంకా మాస్ అంటే ఒక పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ, ఒక సీన్ ఎమోషనల్ ఇంపాక్ట్ పరంగా కానీ ఇంటర్వెల్లో సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది అనుకున్నాను. బట్ సాడ్లీ ఫ్లాట్గానే ఉంటుంది. అదేదో హై అనుకున్నారు, బట్ అది హై కాదు. హై అంటే గుర్తొచ్చింది, మన సేజ్ సినిమాలో ఉండాల్సిన హైస్ అయితే ఈ సినిమాలో ఉండవు, ట్విస్ట్లు ఉండవు, టర్న్స్ ఉండవు, చాలా ఫ్లాట్గా ఉంటుంది సినిమా అంతా. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే డబ్బింగ్ రాయలసీమ డైలాక్ట్ వాడారు. అది శేష్కి చాలా ఆడ్గా అనిపించింది. కొన్ని డైలాగులు అయితే అసలు ప్రాపర్గా పలకడానికి కూడా రాలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ క్లైమాక్స్లో ఏదైతే హీరోకి ఒక హార్డ్ హిట్టింగ్ పర్ఫార్మెన్స్ కావాలో లేదు, అదైతే శేష్ దగ్గర నుంచి రాలేదు. అండ్ శేష్ మరి ఇది చెప్తే ఏమనుకుంటారో తెలియదు, శేష్ ఇంటర్వ్యూస్లో బాగా యాక్ట్ చేశాడు క్లైమాక్స్లో కంటే. హానెస్ట్గా చెప్తున్నా, ఇంటర్వ్యూస్లో బాగా యాక్ట్ చేశాడు. అంటే ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి మ్యాక్సిమం ట్రై చేశాడు. సినిమాలో లేనప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచితే, సినిమాకి వచ్చే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అంతే. మీరు అనొచ్చు, మిమ్మల్ని ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోమన్నాడు బ్రో, మేము పెట్టుకోమన్నావా అని చెప్పి కింద కామెంట్స్ వేస్తారు. మీరే ఇలా చెప్తే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి ఎలా వెళ్తాం? సో ఆబ్వియస్లీ శేష్ మంచి యాక్టింగ్ చేశాడు ఇంటర్వ్యూస్లో. డిసప్పాయింటెడ్ అబ్బా సినిమా అయితే. మంచిగానే స్టార్ట్ అవుద్ది, మంచిగా మనోడు జైల్లో ఉంటాడు, ఎందుకు జైల్లో ఉన్నాడు, మంచిగా ఫ్లాష్ బ్యాక్స్ కట్స్ పడతాయి. అక్కడ ఎడిటింగ్ చాలా బాగుండింది, చాలా ఎంగేజింగ్గా ఉండింది. ఆ జైల్లో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్ అదంతా ఎఫెక్టివ్గానే ఉండింది. బట్ ఆ తర్వాత థింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా ప్రిడిక్టబుల్గా, నథింగ్ ఎగ్జైట్స్. అలా అని బ్యాడ్గా కూడా ఉండదు, ఏదో వెళ్తుంది, కూర్చుందాం ఒక 2 hours టైం పాస్, ఓకే చూడొచ్చు అన్న ఫీలింగ్గానే మిగిలిపోతుంది తప్ప ఎక్కడా కూడా ఆడియన్స్కి ఒక హై ఇద్దాం లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా 80 crore పెట్టాము, మాకు అంత అయింది ఇంత అయింది అన్నారు, కానీ అది ఎక్కడ స్క్రీన్ మీద కనపడదు, స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వదు. 3.5 years మీరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే స్క్రీన్ మీద కనపడవు, ఏది ఉండదు. 80 crore ఎక్కడి నుంచి పెట్టారు? 80 crore నిజంగానే పెట్టారా? అది రెమ్యూనరేషన్స్కి వెళ్ళడానికి కూడా హార్డ్లీ రెమ్యూనరేషన్కి వెళ్ళి ఎంత ఉంటాయి, 30 crore ఉంటాయా అంతే. మరి 80 crore ఎందుకు అయ్యాయి? నిజంగా చూసే ఆడియన్స్కి మీరు చెప్పండి. సినిమా మీరు ఒకవేళ సినిమా చూసుంటే ఈ సినిమా 80 crore సినిమా లాగా అనిపించిందా? మనం నార్మల్గా మీమ్స్ చూస్తాం, ఏదైనా 100 crore ఫిల్మ్ వచ్చినప్పుడు సినిమాకి తగ్గ విజువల్స్ కానీ, సినిమాకి తగ్గ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ మనం స్క్రీన్ మీద లేకపోతే ఏమని మీమ్స్ చేస్తారు? అడ్విశేష్ చెప్తున్నట్టు ఏంటి, అరే అది నా 10 సినిమాల బడ్జెట్ రా అన్నట్టు చెప్తారు. ఏంటి ఆ 100 crore అడ్విశేష్ ఒక 10 ప్రాపర్ ఫిల్మ్స్ తీస్తారు అని మీమ్స్ వేస్తారు. అంత క్రెడిబిలిటీ ఉంది అడ్విశేష్కి, తను ప్రాపర్గా యూజ్ చేసుకుంటాడు బడ్జెట్ని. బట్ ఈ సినిమాలో
మీరు చెప్పిన బడ్జెట్లో ఏమైతే అక్కడ కనపడట్లేదు. నో, మరి అది ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందో వాళ్ళే చూసుకోవాలి. అది గాయస్ ఓవరాల్గా ఓకే, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. చాలా బెటర్ ఫిల్మ్ అయి ఉండేది ప్రాపర్గా రాసుంటే. ఆ టూ మచ్ కన్వీనియంట్ సీన్, ఈజీ రైటింగ్ తీసేసి కొంచెం లాజికల్గా ఒక ప్రాపర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ పెట్టి, ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నప్పుడు మనకు ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండాలంటే వాళ్ళకి ఏదైనా అయిపోతే మనం ఫీల్ అవ్వాలి. అలా ఉండదు అక్కడ. వాళ్ళకి ఏం అవ్వదు అని మనకి అర్థమైపోతూ ఉంటుంది. చాలా చాలా ఈజీగా అయిపోతుంది రాబరీ అన్నీ. సో బెటర్గా రాసుండొచ్చు, బెటర్గా తీసుండొచ్చు, బెటర్గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు అంతే. శేష్కి హిట్ స్ట్రీక్కి బ్రేక్ పడొచ్చేమో. ఈ డే 1 అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర. డే 2, డే 3 అంటే సాటర్డే సండే ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ 3 days అయిపోయిన తర్వాత కూడా 60 crore గ్రాస్ కలెక్ట్ చేయాలి. మరి 80 crore బడ్జెట్ పెట్టినప్పుడు మరి రావాలి కదా, పెట్టిందంతా ఇక్కడ థియేటర్కల్ బిజినెస్లో రావాలి కదా సగం. సో 60 crore గ్రాస్ కాబట్టి మోస్ట్లీ అవ్వకపోవచ్చు ఉన్న టాక్కి. బట్ ఈ టాక్తో అడివిశేష్ గారు పుల్ చేశారు, బ్రేక్ ఈవెన్ కొట్టారు, హిట్ కొట్టారు అంటే ఇంకా తన క్రెడిబిలిటీ ఎక్కడో ఉందని అర్థం. సో కంటెంట్ పరంగా అయితే ఇంప్రెస్ చేయలేదు, సినిమా పరంగా అయితే ఇంప్రెస్ చేయలేదు. హోప్ మరి ఇక సినిమాలు ఏం లేవు కాబట్టి ఆడియన్స్ చూసి హిట్ చేస్తారేమో చూద్దాం. ఆర్ ఎల్స్ తన హిట్ స్ట్రీక్కి ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ హిట్టే కదా, హిట్ స్ట్రీక్కి బ్రేక్ పడుతుంది. అండ్ 3.5 years ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చూపించి హిట్ స్ట్రీక్ బ్రేక్ అంటే చూద్దాం ఏమవుతుందో. కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, మళ్ళీ వీడియో చేసుకుందాం కలెక్షన్స్ గురించి కూడా. సో నెక్స్ట్ ఎల్ఏకే వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అదైతే కంప్లీట్ డిసప్పాయింటెడ్ అవ్వ. ఆ సినిమా అయితే ఈ సినిమా బెటర్, ఆ సినిమాతో పోలిస్తే ఇది అట్లీస్ట్ చూడగలిగాను. అదైతే సెకండ్ హాఫ్కి థియేటర్లోంచి వెళ్ళిపోవాలనిపించింది. అది ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ డెకాయిట్ అండ్ ఎల్ఐకే రికార్డ్ చేశాను, కానీ రికార్డ్ చేసుకున్న దాంట్లో ఆడియో రాలే. మళ్ళీ సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాను ఇది. సో మళ్ళీ ఎల్ఐకే చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. కామెంట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం మంచిగా, అబ్యూసివ్ కామెంట్స్ కాకుండా మంచిగా. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యు మ్యాక్స్.